మీకు ఒక విషయం చెప్తా ఉన్నాం. అదే నేను మీరు కూడా దయచేసి యూ షుడ్ నాట్ జంప్ ఇన్ టు కంక్లూజన్స్. మేము యావరేజ్ శాలరీ ఆఫ్ ఏ డ్రైవర్ 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్కి మన ఈడీ ఆపరేషన్స్ గారు 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్కి వచ్చే జీతం ఎంత? 10 సంవత్సరాలు వచ్చే ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్కి వచ్చే జీతం ఎంత చెప్పండి? 30,000 వస్తుంది. 30,000 వస్తుంది. నేను అడిగేది అధికారులకు కాదు బ్రదర్, మీరు అర్థం చేసుకోవట్లేదు. నేను యావరేజ్ డ్రైవర్ శాలరీ అడుగుతున్నా, మీరు అధికారుల శాలరీ కాదు చెప్పేది, యావరేజ్ డ్రైవర్ శాలరీ చెప్తున్నది. ఆయన కూడా చెప్తున్నారు 30,000 రూపాయలు యావరేజ్ డ్రైవర్ శాలరీ. స్టార్టింగ్ శాలరీ 21,000. డెఫినెట్ గా మీరు కూడా తెలుసుకోవాలి. తాత్కాలికంగా ఏ అరేంజ్మెంట్ జరిగినా కూడా తాత్కాలిక అరేంజ్మెంట్ అనేది మీకు ఆన్ పార్ విత్ ది గవర్నమెంట్ అరేంజ్మెంట్ ఉంటుందా? తాత్కాలిక అరేంజ్మెంట్ ఈజ్ వాట్? ఎమర్జెన్సీ కంటింజెన్సీ ఉండదా? దానికి కాదు, దానికి మీరు చేసే సహేతుకమైన ఆర్గ్యుమెంట్ ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. నేను ఆసిఫాబాద్ డిపో డ్రైవర్ని. నా పేరు ఎస్ తిరుపతి. నా స్టాప్ నెంబర్ 85246. డ్రైవర్ నేను. ఈరోజు ఇంత పెద్ద పండుగ రోజు నా అల్లుళ్ళు నా ఇంటికి రాకుండా చేసిండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. సార్ ఏమన్నాడంటే మీకు మనిషికి 50,000 జీతం అని చెప్పి అన్నారు. మా అల్లులు ఆ మాట టీవీలో చూసినట్టున్నారు. నీకు 50,000 రూపాయల జీతం వస్తుందట. 50,000 జీతం వస్తే కనీసం ఆ బట్టలకు 2 అల్లులకు చెరి 10,000 ఇస్తే అయిపోద్ది కదా అంటే, అల్లుడా నా జీతం అంత ఉండదు, నేను 23 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నా, నాకు అంత జీతం ఉండదు. ఇవాళ నా జీతం చిట్టి చూడండి. నా జీతం వచ్చేసి 17,000 చేతికి వస్తాయి. 26,000, 28,000, 27,000, 28,000 చూపిస్తాడు. కానీ జీతం వచ్చేసి చేతికి వచ్చిన మాత్రం 17,000 వస్తాను అంటే, హే అవన్నీ నువ్వు లుచ్చగానివా చెప్పేటోళ్ళు లుచ్చగాల? అక్కడ ముఖ్యమంత్రి చెప్పిండు స్వయంగా 50,000 రూపాయల జీతం వస్తుందని చెప్పేసి నువ్వేమో ఇట్లా మాట్లాడతాను. ఇవి బొగరు మాట్లాడండి, ఎవరు మీ ఇంటికే రావని చెప్పేసి నా అల్లులు నా ఇంటికి రాలేదయ్యా ఇయ్యాల. కేసీఆర్ సార్ మాట అయిన నా అల్లుళ్ళు దాని పండుగకు రాలేదు. ఇవాళ మేము పండుగ చేసుకోకుండా లేదు. మాకు జీతాలు కూడా ఈ పండుగకు జీతాలు కూడా రాలేదు. 30 రోజులు డ్యూటీ చేసినాం, అయినా జీతాలు రాలేదు. ఈ రోజు చాలా ఇబ్బందిలో ఉన్నాం. ఎవరైనా మమ్మల్ని ఆదుకొని ఏ దాత వచ్చి ఆదుకుంటారో పండుగ తిన్నాను మళ్ళీ మీకు తిరిగి మా జీతాలంగానే అప్పు కట్టుకుంటాం. పండుగకు మాత్రం మాకు మంచిగా ఎవరైనా అప్పిస్తే వాళ్ళని మర్చిపోవని చెప్పేసి ఈ చెప్పుకుంటాం. అయ్యా దండం పెడతాం. 5,000 గ్రాస్ సాలరీ, బేసిక్ 14,560 రూపాయలు. అరే సరికేంది మరి తెలంగాణ ప్రజానీకానికి ఒక సాధారణ కార్మికుడు అతని యొక్క జీతభత్యాల గురించి వివరించడం జరుగుతుంది. నా యొక్క బేసిక్ 14,560 రూపాయలు, నా గ్రాస్ సాలరీ వచ్చేసి 22,209 రూపాయలు. మరి మా కార్మికులకు 50,000 సాలరీ ఉందని కేసీఆర్ నోటిగుండంగా రాత్రి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి నాలాంటి కార్మికులు తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. మరి 50,000 ఏడిస్తున్నారో కేసీఆర్ గారు వచ్చి మాకు ప్రత్యక్షంగా జనానికి చూపెట్టాలని మేము మనవి చేస్తున్నాము. నేను ఆర్టీసీలోకి వచ్చి 10 ఏళ్ళు అయింది. 4,000 జీతం నుంచి నేను సాలరీ చేస్తున్నాను. ఈ రోజు నా బేసిక్ 14,560. 2015లో 44 ఫిట్మెంట్ వల్ల నేను ఒకటేసారి 10,000 పెరిగింది. ఇది నా యొక్క జీవిత చరిత్ర. నా యొక్క 50,000 సాలరీ ఇదా? తెలంగాణ ప్రజానీకానికి ఆలోచించాలి. మాకు 50,000 కాదు, 25,000 కంటే ఎక్కువ రావడం లేదు. 50,000 ఏ విధంగా ఇస్తున్నాడు? ఒక డిఎం పై ఆఫీసర్లకి, పై ఆఫీసర్ డిఎం అర్హత నుంచి పైన అధికారులకి 50,000, 1,00,000 రూపాయల సాలరీ ఉంది. వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ లో ఎంప్లాయీలుగా పరిగణించబడుతున్నారు. కార్మికులకు మాత్రం 25,000, 20,000 సాలరీ వస్తుంది. పిఎఫ్ పైసలు కూడా వాడుకుంది. అవి కూడా అవి ఎందుకు అదేవిధంగా మరి కార్మికుల యొక్క సొంత డబ్బులైన సిసిఎస్, ఎస్ఆర్బిసి యొక్క అమౌంట్ మరి గవర్నమెంట్ అందరి కార్మికులు వాడుకోవడం జరిగింది. అవి 2,000 కోట్ల దాకా ఉంటాయి. అదేవిధంగా పిఎఫ్ కార్మికుడికి అవసరమైనప్పుడు తీసుకోవాల్సిన పిఎఫ్ డబ్బులు కూడా మరి కేసీఆర్ యొక్క సొంత వ్యక్తిగత కారణాలకు వాడుకోవడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజానీకులు ఖచ్చితంగా చూడవలసిన విషయము. మా యొక్క కార్మికుల ఆవేదనను మేము వెలగట్టుతున్నాం కాబట్టి కార్మికుల యొక్క మద్దతు మీ ప్రజలు, ప్రజా సంఘాలు, నాయకులు అందరూ మద్దతు ఇస్తే మేము కేసీఆర్ దగ్గర మా యొక్క డిమాండ్లను మేము నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
అని మేము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. జై ఆర్టీసీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.